వెల్కమ్ బ్యాక్. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు దంచుకుంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది. మరోవైపు ఏపీలో కూడా వర్షాలు భారీగా కురుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో రానున్న 3 రోజుల్లో కూడా భారీగా వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీటికి ఇదే అంశంపైన మనతో పాటు డిస్కస్ చేయడానికి కరుణసాగర్ గారు ఉన్నారు, ఏపీ వాతావరణ కేంద్రం సైంటిస్ట్. అలాగే నాగరత్నం గారు కూడా ఉన్నారు, మరి కాసేపు మనతో పాటు యాడ్ అవుతారు, తెలంగాణ వాతావరణ కేంద్రం డైరెక్టర్. సో మొదటిగా సాగర్ గారితో మాట్లాడదాం. సాగర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. నమస్తే అండి. సో రానున్న 3 రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, వాతావరణంగా ఎలాంటి మార్పులు చూసే అవకాశం ఉంటుంది? నిన్నటి రోజున మనకు ఉన్నటువంటి వాయుగుండం ఈ రోజు కొంచెం ఉత్తర వాయువ్య దిశగా కదిలిందండి. కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ కి చూడిస్తే కొంచెము ఇంపాక్ట్ కొంచెం తగ్గింది. కాబట్టి ఈ రోజు ఓన్లీ మనం హెవీ రెయిన్ఫాల్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది కూడా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం ఈ బార్డర్ లో మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉందండి. ఆ తర్వాత రేపటి నుంచి మనకి ఎలాంటి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ లేదండి. సో రేపటి నుంచి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మాత్రం కురిసేదానికి అవకాశం ఉంది. కాకపోతే గాలులు మనకి కొంచెం గట్టిగా వీచేదానికి అవకాశం ఉంది. ఈ రోజు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఓకే, అంటే ఏపీలో ఏ జిల్లాల కంటే ఆరెంజ్, రెడ్ ఎక్కువగా ప్రభావం ఎక్కడ ఉండే అవకాశం ఉంటుందండి? ఎక్కువ ప్రభావం మనకు అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, ఏలూరు ఈ జిల్లాలకు ఉండేదానికి అవకాశం ఉందండి. ఈ రోజు ఎటువంటి ఆరెంజ్ వార్నింగ్ లేదండి. ఈ రోజు ఎల్లో వార్నింగ్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇంకా ఈ వర్షాలు అంటే ఇంకా ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంటుందండి? రేపటి నుంచి వర్షం తగ్గుముఖం పడుతుందండి. ఈ రోజు మాత్రమే 1 లేదా 2 చోట్ల భారీ వర్షం వచ్చేదానికి అవకాశం ఉంది. రేపటి నుంచి ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చూస్తే మనం తగ్గేదానికి అవకాశం ఉంది. ఏలూరు నుండి కేవలం 1 లేదా 2 చోట్ల మాత్రం వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది. అది కూడా ఎక్కువగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేదానికి అవకాశం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ రెయిన్ఫాల్ 1 లేదా 2 చోట్ల మాత్రం వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. రైట్ అండి. అలాగే మనతో పాటు నాగరత్నం గారు ఉన్నారు, వారితో మాట్లాడడం తెలంగాణ వాతావరణ కేంద్రం డైరెక్టర్. నాగరత్నం గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్కారం. నమస్తే అండి. సో తెలంగాణలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంటుందండి? ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు ఇలా ఉండే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ ఆయన మనకి సినాప్టిక్ ఫీచర్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది కదా. సో అవి మనకి తెలంగాణకు కూడా వర్తిస్తాయి. ఆ డిప్రెషన్ అనేది ఉత్తర వాయు దిశగా కదులుతూ ఉండటం అదిను. అయితే ప్రస్తుతానికి ఈరోజు మనకి ఎక్కువగా కూడా మనకి ఉత్తర జిల్లాలో అయినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కొమరంభీం ఏరియాకు ఈరోజు రెడ్ వార్నింగ్ అనేది ఇవ్వటం జరిగింది. ఆదిలాబాద్, మంచిర్యాల దాని సరిహద్దు జిల్లాలకు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ కానీ వెరీ హెవీ రెయిన్ఫాల్స్ ఉంటాయి. ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయటం జరిగింది. అట్లాగే కొన్ని నిర్మల్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి ప్రాంతానికి కూడా మోడరేట్ రెయిన్స్, ఒక్కొక్కప్పుడు భారీ వర్ష సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఇక రేపటి నుంచి మనకి వర్షాలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ ప్రాంతాల్లోని ఈ 2 రోజులు తగ్గిపోతాయి. సో మనకి రానున్న రోజుల్లో మోస్తారు వర్షాలు మాత్రం కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, అంటే అధికారులకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారండి? ఎందుకంటే మనకి నార్మల్గా 2-3 సెంటీమీటర్లు వర్షం పడితే చాలాగా వరదల్లా కనిపిస్తూ ఉన్నాయి సిచ్యువేషన్స్ కూడా. ఓకే, ఆల్రెడీ వాళ్ళకి ఇంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయో హెవీ రెయిన్ఫాల్ వల్ల అనేది ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ ద్వారా అది ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఎక్కువగా కూడా ఇలాంటి వర్షాలు అవి పడినప్పుడు ఈ లోతట్టు ప్రాంతాలు అవి మునిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగే ప్రస్తుతానికి మనకి మహారాష్ట్ర వైపు అది కూడా బాగా వర్షాలు అవి పడుతూ ఉండటం వల్ల అన్ని జలాశయాలు, అట్లాగే గోదావరిలో ప్రతి పరివాహక ప్రాంతంలో కూడా ఎక్కువగా వర్షాలు అవి పడుతున్నాయి. సో ఈ నీటి పారుదల అనేది కూడా ఎక్కువగా ఉంది. అది లెవెల్స్ కూడా బాగా ఎక్కువగా రైజింగ్ లోనే ఉన్నాయి గోదావరి అంతా కూడాను. సో ఈరోజు చూస్తే చాలా చోట్ల కూడా మనకి ఫ్లడ్ సిచ్యువేషన్స్ అవి కూడా కనపడుతున్నాయి. గేట్స్ అవి కూడా బాగా ఓపెన్ చేయటం జరిగింది. కృష్ణా రివర్ కూడా ఆల్రెడీ ఫుల్ గానే ఉంది ప్రస్తుతానికి. మూసీ రివర్ కూడా మనకి
ఈసా కానీ మూసీ కానీ ఇవన్నీ కూడా మనకి ఫుల్గానే కనిపిస్తున్నాయి వీటి వల్ల. సో ఫ్లడ్డింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంటే వర్షం ఫ్లడ్డింగ్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతానికి సాయిల్ అది కూడా బాగా సాచురేట్ అయ్యి ఉన్నది. మా సాయిల్లో మాయిశ్చర్ కూడా ఎక్కువ శాతంగానే ఉంది ప్రస్తుతానికి తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లోని. అయితే మనకు అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే వర్షాలు ఆల్రెడీ మనకి వారం 10 రోజుల నుంచి బాగా కురిశాయి. దక్షిణ తెలంగాణ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, ఉత్తర తెలంగాణ ఈ 3 ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి బాగా కురవటం ఎక్స్ట్రీమ్లీ కూడా కురిశాయి, వెరీ హెవీ కూడా కురిశాయి కొన్ని రోజులు. ఇంకా చూసుకుంటే మోడరేట్ రెయిన్స్ కూడా ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి 2-3 రోజుల వరకు కూడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి సాయిల్ కూడా బాగా మాయిస్ట్ అయ్యింది కాబట్టి పంటలు అది కూడా క్రాప్స్ అది కూడా అనుకూలంగానే ఉంది ఈ హెల్దీ రెయిన్ఫాల్ వల్ల. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వినియోగించుకోవచ్చు అగ్రికల్చర్ పరంగా. ఇంకా ఫ్లడ్డింగ్ అది కూడా కొంచెము నార్త్ సైడ్ అది వచ్చే అవకాశాలు ఉన్నందున అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అర్బన్ కూడా మనకు చూసుకుంటే కనుక మోడరేట్ రెయిన్స్ వల్ల కూడా ఫ్లడ్ రిస్క్ అది ఎక్కువగా ఉంటున్నందున ఈ ట్రాఫిక్ కంజెషన్ అది కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగే మనకి లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో నాలాస్ దగ్గర అవి కూడా పొంగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఎలక్ట్రిసిటీ పరంగా చూసుకుంటే తెగిన వైర్లు అవి ఉన్న చోటకి జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో అది ఎలక్ట్రికల్ వస్తువులు అవి వాడటం అలాంటివి చేసినప్పుడు తగిన చర్యలు చూసుకొని అక్కడ ఏంటవుతుందో అనేది ఏంటి వైర్ అనేది చూసుకొని ముట్టుకొని ఉండటం. కేబుల్స్ ఏమన్నా తెగిపోయి ఉంటే అటువైపు వెళ్లకుండా ఉండటం, ఎందుకంటే ఎలక్ట్రిషన్ అవే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. రైట్ సాగర్ గారు, సో అంటే నాగరత్న గారు చెప్పినట్టు మన దగ్గర కురుస్తున్న వర్షాలు ఎగువన కురుస్తున్న వర్షాలు కూడాను మన 2 తెలుగు రాష్ట్రాలపైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనం చూసాం ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా హెచ్చరికలు జారీ చేశారు ఏపీకి కూడాను ఒక వారం రోజుల క్రితం. సో అగైన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ రైట్ నౌ. సో ఫర్దర్ గా ఎలా ఉంటుంది, ఎందుకంటే ఎగువన కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అవునండి, మనకు నాగరత్న మేడం గారు చెప్పినట్లుగా ఇంతకుముందు లాస్ట్ టైం కూడా మనకు వచ్చినటువంటి బుడమేరు ఏదైతే వరద ఉందో అది కూడా మనం చూస్తే ఎగువ పైన భారీగా వర్షాలు వచ్చాయి, ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ రిపోర్ట్ అవ్వడం కానీ తెలంగాణలో, ఆ పైన మహారాష్ట్రలో కూడా. ఇప్పుడు కూడా మనం ప్రస్తుతం ఈ రోజు చూస్తున్నట్లయితే ఆల్రెడీ తెలంగాణకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ నిన్న కూడా రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం కృష్ణా రివర్ చూస్తే మనకు ఫుల్ గా ప్రవహిస్తా ఉంది. ప్రకాశం బ్యారేజ్ ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేశారు. స్టిల్ వాటర్ వచ్చేదానికి ఇంకా ఇన్ఫ్లో ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంది. ఇట్ ఈస్ షోయింగ్ ఇంక్రీజింగ్ ట్రెండ్ చూస్తే. సో వాటర్ అనేది ఇన్ఫ్లో అనేది ఇంకా పెరుగుతుందండి. అలాగే ఇప్పుడు మనకు బాంబే అటు సైడ్ చూసినట్లయితే మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అక్కడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఖచ్చితంగా మనకు నీటి శాతం పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈవెన్ వర్షాలు రాకపోయినప్పటికీ కూడా రివర్ నదీ తీర ప్రాంతాల వెంబడి ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే మనకు ఎగువ రాష్ట్రాలు కురుస్తున్నటువంటి ఆ వర్షాల వల్ల అక్కడి నుంచి వచ్చేటువంటి వాటర్ వల్ల మనకి ఇక్కడ డ్యాములు నిండుతున్నాయి, ఇక్కడ కొంచెం వరదలు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. తదనుగుణంగా మనం వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యవర్గం కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. వార్నింగ్ ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారండి. అంటే ప్రజలను అధికారులు ఎలా సమన్వయం చేసుకోవాలి, ఎందుకంటే ఇటువైపు మీరు అంటే ఏపీలో చూసుకుంటే సిచ్యువేషన్స్ కొల్లేరు నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. అటువైపు ప్రకాశం బ్యారేజ్కి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. రానున్న రోజుల్లో వర్షాలు కూడా ఎగువను కూడా భారీగా కురుస్తున్నాయి. ప్రజలను ఎలా సమన్వయం చేసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈవెన్ అన్నదాతలు కూడాను? ప్రజలు అంటే మనకు రకరకాలుగా మాధ్యమాలు ఉన్నాయండి. ఇదర్ వన్ ఆఫ్ ది మేజర్ మాధ్యమం చూస్తే మనకు మీడియా చూస్తే మీడియా, అలాగే SMS అలర్ట్స్, క్యాప్ అలర్ట్ అంటున్నారు, కామన్ అలర్ట్ ప్రోటోకాల్ అని చెప్పేసి. అదేవిధంగా అన్ని కలెక్టర్లతో కూడా సమన్వయ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. రాష్ట్ర యంత్రాంగం ఎప్పటికప్పుడు సీఎం గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే విపత్తుల శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ గారు కూడా అందరి కలెక్టర్ తోటి మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఒక గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్ లో ఎప్పటికప్పుడు వార్నింగ్స్ కూడా ప్రతి గంటకి సిచ్యువేషన్ ఎలా ఉంది, వాటర్ లెవెల్ ఎంత పెరుగుతుంది, ఏ ఏ పరిసరాలు దెబ్బతినడానికి అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. దానికి అనుకూలంగా అందరు కలెక్టర్లు కూడా చాలా యాక్టివ్గా రియాక్ట్ అవుతున్నారు, యాక్టివ్గా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మీడియా ప్లస్ మనకు కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా పంపించినటువంటి మెసేజెస్ అండి. వీటి ద్వారా ప్రజలకి
మెసేజ్ మొబైల్ మీరు చూస్తుంటారు, మీ ప్రాంతంలో వడగళ్ళు పడేదానికి అవకాశం ఉంది, లేకపోతే ఉరుములు మెరుపులు పడేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకు ఒక SMS వస్తుంటాయి మొబైల్స్ కి. సో అలాంటి మెసేజ్ పంపించడం కానీ, అదే విధంగా సైరెన్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారండి. రైట్ అండి. నాగరత్నం గారు, అంటే తెలంగాణలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఎక్కడ కనిపించే అవకాశం ఉంటుందండి రానున్న రోజుల్లో, అండ్ ఏదే జిల్లాలకు అలర్ట్ చేశారు? ఈ డిప్రెషన్ కి అనుబంధంగా అయితే మనకు ఈ రోజు లాస్ట్ డే ఎక్కువగా కూడా ఉత్తర జిల్లాలు, పశ్చిమ జిల్లాలు సెకండరీ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఉత్తర్లోని మనకి ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల్. ఇక వెస్ట్ సైడ్ చూసుకుంటే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ వరకు ఈ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ అవి ఇవ్వటం జరిగింది ఈ రోజు. హైదరాబాద్ లో కూడా మనకి జిహెచ్ఎంసీ పరిధిలోని ఈ రోజు మోడరేట్ రెయిన్స్ అవి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజు ఈ డిప్రెషన్ వల్ల ఉండే ఎఫెక్ట్ మాత్రం ఈ రోజుతో లాస్ట్ మనకు తెలంగాణ ప్రాంతానికి. రేపటి నుంచి మనకి కొంచెం ఈ ఎండ, ఈ రోజు ఆల్రెడీ సన్నీ కండిషన్స్ వచ్చాయి, రేపు ఇంకా కూడా మనకి దేదీప్యమానంగా ఈ సన్ అది బాగా కనిపించి నేల కూడా బాగా వేడెక్కి మళ్ళీ థండర్ స్టార్మ్స్ కూడా 2-3 సార్లు వచ్చే అవకాశాలు. అంటే తెలంగాణలో ప్రాజెక్ట్స్ కూడా నిండుకుండని తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ఎంతగా ఎలర్ట్ ఉండాలి, ఎంత ప్రభావం ఉండే అవకాశం ఉంటుందండి తెలంగాణకి? తెలంగాణలో అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి యాక్టివ్ గా ఉన్న బ్రాంచ్ గోదావరి రివర్ యాక్టివ్ గా ఉంది. మనకి పైన ఈ మహాబలేశ్వర్ నుంచి కానీ ఈ బొంబాయిలో అది కూడా బాగా వర్షాలు అవి పడటం జరిగాయి, ముంబై రీజన్ అది కూడా. సో పైనుండి వాటర్ అది కూడా బాగా వస్తోంది వాటర్ ఫాల్స్ నుంచి. అట్లాగే ఈ గోదావరి రివర్ ఎంబడిగా దానికి ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు కూడా బాగా నిండుతున్నాయి. దాని గేట్స్ అవి కూడా ప్రతి చోట కూడా ఓపెన్ చేయటం జరుగుతుంది. సో ఆ వాటర్ అంతా కూడా మన తెలంగాణ మీదుగా ఈ నిజాం సాగర్ అవ్వచ్చు, అట్లాగే ఈ శ్రీరామ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, తర్వాత మనకి ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ వెంబడిగా ఈ సముద్రంలోకి కలవడానికి వెళ్తున్నప్పుడు ఎక్కడికక్కడ కూడా గేట్స్ అవి ఓపెన్ చేసి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా వదలటం జరుగుతుంది. సో ఇట్లాంటి ప్రికాషనరీ మెజర్స్ ఎప్పటికప్పుడు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ తోటి అనుబంధంగాను చేస్తున్నారు. ఆల్రెడీ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. అంటే ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా సమ్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా మనం చూసాం, చాలా మంది కొట్టుకుపోయిన సిచ్యువేషన్ చూసాం, అంటే కార్లు కూడా ఉన్న సిచ్యువేషన్స్ చూసాం. బట్ ప్రజలను అధికారులు ఎలా సమన్వయం చేసుకుంటే బాగుంటుంది అంటారు? అట్ ద సేమ్ టైం ఇంకా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకొస్తే బాగుంటుంది అంటారు? ఇలాంటప్పుడు కొంచెము మనకి మెసేజెస్ అవి పంపిస్తున్నారు. మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్ట్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము ఆల్రెడీ. ఈ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో రాష్ట్ర విపత్తుల విభాగానికి, అట్లాగే వాళ్ళు కూడా మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్, కలెక్టర్ లెవెల్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది ఎప్పటికప్పుడు. ఆ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ వెళ్లే విధంగా కూడా ఈ దండోరా వేయటం, విలేజెస్ లో ఇట్లా వర్షం వస్తుందని, ఇట్లాంటి సిచ్యువేషన్స్ గోదావరి పొంగే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతాల నుండి తరలించాలని, సేఫర్ జోన్స్ కి తీసుకెళ్లి పెట్టాలని ఆల్రెడీ వాళ్ళు కమ్యూనికేషన్ అది చేస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఇప్పుడు మనకి కామన్ అలర్ట్ ప్రోటోకాల్ అనేది వచ్చింది, క్యాప్ సిస్టమ్ అని. మేము పంపించినవి సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా అవ్వచ్చు, మన IMD ద్వారా వెదర్ ఫోర్కాస్ట్ అవ్వచ్చు. ఇక వాళ్ళు కూడా ప్రికాషనరీ మెజర్స్ తర్వాత దీని వల్ల ఏం జరుగుతుంది అనేది ఆ ప్రజలకు ఆ అలర్ట్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అది కూడా SMS పద్ధతిలోని ఆ రీజన్ లో ఉన్నటువంటి పబ్లిక్ అందరికి కూడా ఆ మొబైల్స్ కి చేరవేయటం జరుగుతుంది. సో అవి కూడా వాళ్ళు వచ్చినప్పుడు, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అది నిజమా కాదా అని తెలుసుకొని వెంటనే దగ్గరున్న అధికారి దగ్గర సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి. ఓకే. అండ్ కరుణ్ సాగర్ గారు, లాస్ట్ టైం మనం చూస్తే బుడమేరు సిచ్యువేషన్ అనేది ఇప్పటికే మనం మర్చిపోలేం, ఎంత ప్రభావం చూపించింది అన్నది. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముందుకు వస్తే బాగుంటుంది అంటారు? ఎందుకంటే గత వారం మనం మాట్లాడుకున్నట్టు ఫ్లడ్స్ కూడా కొంత హెచ్చరికలు జారీ చేశారు. అవునండి. సో ఇంకా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వస్తే బాగుంటుంది అంటారు?
కంపారిటివిటీ లాస్ట్ టైం కొద్దిగా దెబ్బతినడం జరిగింది విజయవాడలో చూస్తే. సో కాబట్టి ఈసారి ఇంకొంచెం అలర్ట్ గా ఉన్నారు రాష్ట్ర యంత్రాంగం కూడా. మనకు ఆనరబుల్ సీఎం గారు కూడా ఆయన పర్యవేక్షణలో చాలా యాక్టివ్ గా సజెషన్స్ ఇస్తున్నారండి ఎప్పటికప్పుడు. మేము కూడా కొన్ని రివ్యూ మీటింగ్స్ కూడా అటెండ్ అవుతున్నాం. అక్కడ కూడా చాలా యాక్టివ్ గా చెప్తున్నారు. అదేవిధంగా అధికారుల యంత్రాంగం కూడా, ఇటు సైడ్ నుంచి అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. లాస్ట్ టైం వచ్చినటువంటి బుడమేరు మళ్ళీ రాకుండా ఆల్రెడీ ప్రివెంటింగ్ వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు వాటర్ ని రిలీజ్ చేయటం కానీ, లేకపోతే నిండకుండా అలాంటి ప్రమాదం రాకుండా తగిన జాగ్రత్త ఖచ్చితంగా పాటిస్తున్నారంటే వాళ్ళు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఈవెన్ ప్రజలను మనం అధికారులు సమన్వయం చేసుకుని వెళ్ళాలి. లాస్ట్ టైం రావటం వల్ల కొంచెం భయపడ్డారు కాబట్టి ఈసారి చిన్న హెచ్చరిక చేసిన ప్రజలు ఆలకిస్తున్నారండి. మనకు చాలా సార్లు చూస్తే యంత్రాంగం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారండి. అయినప్పటికీ కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ప్రజలు నుంచి కూడా కొంచెం కోఆపరేషన్ కావాలి. ఎంతసేపు అధికారులు వచ్చి మనల్ని కాపాడతారంట అనటం కంటే కూడా మనకు మనంగా ఏదైనా వార్నింగ్ ఇచ్చారు, ఏదైనా హెచ్చరిక ఇచ్చారు, దానికి అనుగుణంగా బయటకు వెళ్ళకుండా ఉండటం కానీ, లేదంటే ఒక సేఫ్ ప్లేస్ లో ఉండటం కానీ, ఇలా మనం చూస్తున్నాము. వరద కళ్ళ ముందు పోతుంది, చాలా మంది బైక్ రైడర్స్ కానీ, కారు కానీ వాంటెడ్ గా వెళ్తున్నారు. దాన్ని ఒకలాంటి ఛాలెంజింగ్ లాగా తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు. అలాగా మనకు ప్రమాదం కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అలాగా ప్రజల నుంచి కూడా మనకు కొంచెం సహకారం వస్తే అధికార యంత్రాంగం ఇంకా పర్ఫెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆపద కానీ విపత్తు కానీ జరగకుండా కూడా చూసుకోవచ్చు. సో అంటే అట్ ప్రెసెంట్ వెదర్ కండిషన్ ఏంటండి, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా అన్నదాతలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అన్నదాతలు రాబోదంటే ఈ డిప్రెషన్ వరకు ఈ రోజుకి మనకు మూవ్ అయిపోతుందండి. ఈ రోజు రానున్న 12 గంటల్లో కూడా తీవ్ర అల్పపీడనంగా ఇది బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతుంది. రాబోయే 12 గంటలు ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ డిప్రెషన్ నుంచి ఉండేటువంటి వర్షపాతం మనకు తగ్గిపోతుంది. ఈ రోజు మాత్రం అది కూడా 1 లేదా 2 చోట్ల భారీ వర్షం మాత్రం రావచ్చు. ఆ తర్వాత మనకు తేలికపాటిన ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిసేదానికి అవకాశం ఉంది. ఇంత ముందుగా నాగరత్న మేడం గారు చెప్పినట్లుగా రేపటి నుంచి మనకు క్లియర్ వెదర్ వచ్చేదానికి అవకాశం, క్లియర్ స్కై వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ థండర్స్టార్మ్ యాక్టివిటీ పెరుగుతుంది. అలాంటి సందర్భంలో కూడా ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. సో నాగరత్న గారు, తెలంగాణ సిచ్యువేషన్ ఏంటి? రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నదాతల పరంగా? ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడు లాస్ అయ్యేది ముఖ్యంగా అన్నదాతలు ఎక్కువగా దెబ్బతింటూ ఉంటారు. ప్రస్తుతానికి మనకి లో ప్రెషర్ వల్ల ఉన్న ఎఫెక్ట్ అంతా కూడా ఈ రోజుతో అయిపోతుందండి తెలంగాణ ప్రాంతానికి. అయితే రేపు నుంచి మనకి ఎండలు అవి కూడా వస్తాయి, బాగా సన్నీ కండిషన్స్ అవి కూడా వస్తాయి. సో తర్వాత మెల్లిగా ల్యాండర్స్ హీట్ అవుతూ ఉండటం వల్ల కొన్ని రోజులు మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా మొదలవుతుంది. సాయంత్రం పుట్టుకు ఉరుములు మెరుపులు అవి బాగా విపరీతంగా వచ్చి, సో అట్లాంటప్పుడు కూడా కొన్ని థండర్స్టార్మ్ వల్ల లైటనింగ్ వల్ల వచ్చే జాగ్రత్తలు కూడా వహించాలి. ఇంకో సెకండ్ పాయింట్, ఫ్లడ్డింగ్. ఇప్పుడు ఫ్లడ్డింగ్ నియర్ బై ఏవైతే ఉన్నాయో మన గోదావరి పరివాహక ప్రాంతాల్లో దగ్గర ఉన్నటువంటి జోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇలాంటివి ఎక్కువగా వర్షం పైన కుండపోత వర్షాలు మహారాష్ట్ర రీజన్ నుంచి అక్కడ మధ్యప్రదేశ్ నుంచి అక్కడ వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కూడా మనకి కాస్త మేరకు పొంగే అవకాశాలు ఉన్నందున ఆ నియర్ బై ఏరియాస్ అన్ని కూడా జాగ్రత్తలు వహించాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో అధికారుల ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఆలకిస్తూ ప్రజలందరూ కూడా ఈ గవర్నమెంట్ తోటి సమన్వయంగా ఉండి, అది ఆయన చెప్పినట్టు ఛాలెంజింగ్ గా తీసుకోకూడదు. ఇవన్నీ కూడా కొంచెము ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవి ఆలకించాలి. మునుపటి రోజుల్లో అంటే పెద్దవారు చెప్పినట్టు ఈ అన్ని చేసేవారు, పొలం పనులు కానీ ఫార్మర్స్ లెవెల్లో కానీ అక్కడ. మరి ఈ రోజుల్లో అందరూ బై బర్త్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఎడ్యుకేషన్ కి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఎడ్యుకేషన్ తర్వాత ఒక ఫార్మర్ గా రావటం అట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి ఇవి ఎడ్యుకేషన్ లెవెల్లో కూడా మనము ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమేం చెయ్యాలి ఫార్మర్, ఇట్లాంటి రిపోర్ట్స్ అవి కూడా మేము జనరేట్ చేసి ఇస్తున్నాము. ఈ ఆగ్రోమెట్ ఫీల్డ్ యూనిట్స్ అని ఉన్నాయి యూనివర్సిటీస్ మనం. సో వాటి అనుబంధంగా ఏవైతే రిపోర్ట్స్ ఇస్తున్నామో ఆ దగ్గర ఉన్నటువంటి ఏఈఓలు కానీ ఎంఏఓలు కానీ, అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ద్వారా కానీ,
లేకపోతే మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కానీ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకొని ఆ విధంగా పాటించాలి. క్రాప్ ఉన్న దశలో కూడా ఏ దశలో ఉంది, ఏ చర్యలు తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. రైట్ అండి. సాగర్ గారు, అంటే ఏపీలో ప్రజెంట్ బలహీన పడుతూ ఉంది వాయుగుండం, బట్ ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావం ఏపీ పైన ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుందండి ఏపీ పైన. ఎందుకంటే మనకు గోదావరి రివర్ కానీ కృష్ణా రివర్ కానీ ఎగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల మనకు ఖచ్చితంగా ఇక్కడ వాటర్ లెవెల్ పెరుగుతుంది. రెండు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ చూసినట్లయితే మనం విపత్తుల శాఖ కూడా చెప్పున్నారు, ఆల్రెడీ గోదావరి కృష్ణా రివర్ రెండు కూడా రైజింగ్ ట్రెండ్ లో ఉన్నాయి. అంటే వాటర్ వరద పెరుగుతుంది అక్కడ, సో వాటర్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలండి. అదే విధంగా మీ ద్వారా నేను ఒకటి కోరుతున్నాను రైతాంగాన్ని కూడా, మనకు రాష్ట్ర భరోసా కేంద్రాలు కానీ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయండి, రైతు సేవా కేంద్రాలు. ఖచ్చితంగా రైతన్నలు మీరు అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మీరు కన్సల్ట్ అయ్యి తగిన చర్యలు తీసుకోవాలి. మీ క్రాప్ గురించి సజెషన్స్ కానీ ఏమైనా ఫ్లడ్ వచ్చేది అనుకుందా, లేకపోతే ఎలాంటి చర్యలు ఈ టైంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఖచ్చితంగా సలహాలు ఇస్తారండి. ఎటువంటి పరిస్థితుల్లో రైతు సేవా కేంద్రంలో తీసుకున్నటువంటి సలహాల మేరకి రైతులు నడుచుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి కరుణ్ సాగర్ గారు అండ్ నాగరత్న గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రానున్న రోజుల్లో వాయుగుండం అయితే బలహీన పడుతుంది, రానున్న రోజుల్లో తటస్థంగా ఉండే అవకాశం ఉంటుందండి. ఇది కూడా మనకి చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.